కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలుకు వెళ్లిందని, మరికొన్ని రోజుల్లో కేసీఆర్, కేటీఆర్లు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా పేరుతో హరీష్ రావు దొంగ డ్రామా ఆడుతున్నారన్నారు. భూదాన్ పోచన్పల్లిలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తెచ్చే వరకు నిద్రపోనని 2012లో పిలాయిపల్లి కాలువను, భీవనపల్లి చెరువులను సొంత ఖర్చులతో పనులు చేయించి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 40 ఏండ్ల తర్వాత భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేసి కుంభం అనిల్ చరిత్ర సృష్టించాడని, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. అనిల్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పిండు. 40 ఏళ్ల తర్వాత భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా అందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక చరిత్ర సృష్టించిన భువనగిరి ప్రజలు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇన్నేళ్లు కష్టపడి ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిండ్రు. మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. ఈ రోజుతో చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పార్లమెంట్ సభ్యుడిగా చదువుకున్న వ్యక్తి, 20 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తే అధిష్టానం ఈ రోజు ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చి పంపించింది. ఈ భువనగిరి గడ్డ మీద మన పోచంపల్లి గ్రామస్తులు, పోచంపల్లి మండలం నుంచి వచ్చిన నాయకులందరూ నాకు ఆ రోజు 2009లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత అన్నని వెంకటరెడ్డిని గెలిపించారు. మీ అందరి కోరిక మేరకు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ₹1 ఇవ్వకుండా ఈ కాలువ కంప్లీట్ చేసిన ఈ భీవనపల్లి చెరువు కూడా నా సొంత పైసలతోటి ఒక్క చెరువు నింపడానికి ₹2 కోట్ల భీవనపల్లి చెరువు నింపేందుకు నేను ఎంత కష్టపడ్డంటే ఆనాడు 2012లో కరువు ఉండే. గురాది గారి కాలువ, పిలాయిపల్లి కాలువ ప్రభుత్వం పట్టించుకోకుంటే కరువు ఉన్నదని చెప్పి పశువులకు మేత లేదు కూడా అని చెప్పి ఎంతో మంది రైతులు చెప్తే నేను కాంట్రాక్టర్లు వాళ్ళ పేరు మీదనే పనులు చేసి వాళ్ళ బిల్లు వచ్చినా రాకుండా నేనే బుక్లైన్లు పెట్టి నా సొంతంగా నెలకు ₹1 కోటి, ₹2 కోట్లు పెట్టి 30 కోట్లు ఖర్చు పెట్టాను. కానీ నేను ఇక్కడ చెప్పుకోలే. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఈ మూసి నీళ్లు మంచి కావు, కానీ రాబోయే రోజుల్లో ఈ గోదావరి వాటర్ బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా తీసుకొచ్చి మీ కాలువలల్లా గోదావరి నీళ్లు పారించే వరకు మీ నిద్రపోవని చెప్తున్నా. ఇద్దరు ఉన్నారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 1, 2, 3, 4, 5 పంచ పాండవులు ఉన్నాం. పోచంపల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాం. మహిళలకు, పేద మహిళలకు, నా తమ్ముళ్లకు, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మేము మాటిస్తున్నాం. మేము 5 అన్నదమ్ములం పంచ పాండవులుగా కంటికి